చేతి వంట అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లెటూరు పద్ధతిలో రోటి పచ్చడి చేస్తున్నామండి. రోటి పచ్చడి చాలా చాలా బాగుంటుంది. దానికి కావాల్సినవి ధనియాలు, కొన్ని వేరుశెనగ గుళ్ళు, ఒక 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొన్ని పండు మిర్చి, కొన్ని పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకున్నానండి. ముందుగా అమ్మమ్మ చేతి వంట అనే నా ఛానల్ చూసేవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. కింద బెల్ నొక్కండి, వీడియోస్ వస్తాయి. వీడియోలోకి వెళ్దామండి. ఈ రోటీ పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దాం. ఏ టిఫిన్లోకైనా అన్నంలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూద్దాం కదండి. వేయించి ఒక కళాయి పెట్టుకున్నానండి. కళాయి పెట్టుకుని ముందు పల్లీలు వేసుకుందాం. వేరుశనగ గుళ్ళు కళాయిలో వేసుకుని కొంచెం వేపుకుందాం. ఇలా పల్లీలు కొంచెం వేగే వరకు వేసుకున్నామండి. పల్లీలు వేపుకుని ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను, 2 స్పూన్లు. ఇది పచ్చిమిర్చి వేసుకున్నామండి. మనం కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు కూడా వేసేసుకున్నాము. ఇవి కూడా అలా ఫ్రై చేసుకున్నాము. మధ్య వరకు వేసుకున్నా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా దీనిలో వేసేసుకున్నామండి. అలాగే ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నాము, స్పూన్ జీలకర్ర వేసుకున్నామండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకున్నాం. ఇవన్నీ చక్కగా మనం వేసిన ఐటమ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా మగ్గుతుంది. కడిగి పెట్టిన కొత్తిమీరని కూడా దీనిలో వేసేసుకుంటున్నామండి. వేసేసుకుని కొత్తిమీర కూడా కొంచెం మగ్గితే సరిపోతుందండి. బాగా మగ్గన అవసరం లేదు. ఇట్లా కలిపేసుకున్నాం. అన్నీ ఫ్రై అయిపోయింది మంచిగా. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. ఇంకా బంద్ చేద్దాం. ఈ రోట్లో వేసేసుకుంటున్నానండి. కలమరాయి అంటారండి దీనిలో. ఈ కలమరాయిలో పచ్చడి నూరితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇక దీనిలో ఇట్లా పల్లీలు అయితే ముందు నూరుతున్నాను. మనం వేపు పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటోస్ ఇవన్నీ కూడా మనం ఈ కలమరాయిలో వేసేసుకుంటున్నాను. వేసేసుకుని నూరేసుకున్నాం. చాలా చాలా టేస్టీ పచ్చడి అండి. ఇలా రోడ్లో నూరిన పచ్చడి, ఈ కలమరాయిలో నూరిన పచ్చడి చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. బాగా నలగొట్టుకోండి. అసలు ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టండి. చట్నీ అన్నంలో కలుపుకుంటే ఇట్లా నూరుకుంటే అంత బాగుంటుంది చట్నీ. కూడా ఉప్పు వేస్తున్నానండి. నేనైతే కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. సరిపోతుంది నేను వేసిన ఉప్పు. వేసుకుని ఇట్లా నూరుకుందాం. చిన్న సైజు నిమ్మకాయ సైజు కూడా కాదు, కొంచెమే చింతపండు 2 రెక్కలు వేసుకున్నానండి. చట్నీలో వేసుకుని ఇది కూడా నూరేసుకున్నాను. ఒక 5-6 వెల్లుల్లిపాయ రెక్కలు కూడా వేసుకుంటున్నానండి. ఇవి కూడా మెత్తగా నలిగేట్టు నూరుకుందాం. బాగా మెత్తగా వద్దండి పచ్చడి, కచ్చబచ్చనే నూరుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి.
శనగగుండ్లు అవన్నీ చేసుకున్నాం కదండి ఈ చట్నీ. ఇవన్నీ వేసేసుకుని ఇట్లా నూరేసుకున్నాం. చూడండి కచ్చబచ్చని బాగా మెత్తగా వద్దు, ఇట్లా అయితే సూపర్ టేస్టీ అండి. ముందే పల్లీలు నూరు పెట్టుకున్నాగా అవి కూడా వేసేసుకుని ఇట్లా నూరేసుకున్నాం. ఎంతో టేస్టీగా ఉండే ఈ చట్నీ పల్లెటూరు పద్ధతిలో ఈ రోటి చట్నీ ఈ విధంగా చేసుకోండి. అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. చూడండి పచ్చడి సూపర్ టేస్టీ పచ్చడి, రోటి పచ్చడి అండి. పచ్చిమిర్చి టమాటా చూసారు కదా అన్నీ వేయడం, ఇంగ్రీడియంట్స్ వేసుకుని ఇలా నూరుకున్నాను. ఈ కలం రైలోను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. ఇలాగ అరిటాకులో తీసుకున్నాం. వేడి అన్నంలోకైనా ఏ టిఫిన్లోకైనా సరే ఎంతో టేస్టీగా ఉండే ఈ చట్నీ ఇలా చేసుకోండి. అన్నంలో అయినా సరే ఇది పోపు చేయొద్దండి, దీనిలో నెయ్యి వేసుకుని తినొచ్చు. వేడి అన్నంలో నెయ్యి వేసి తింటే చాలా బాగుంటుందండి. టిఫిన్స్లోకైనా కూడా చాలా చాలా బాగుంటుంది ఈ చట్నీ. చూడండి చూస్తేనే తినే బుద్ధి అవుతుంది కదా ఈ చట్నీ, ఎంత టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక నా చట్నీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వంట లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ నొక్కండి నా వీడియోస్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.